హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ నన్ను కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అవేంటంటే, స్కూల్ బస్సులు ఎందుకు ఎక్కువగా ఎల్లో కలర్లోనే ఉంటాయి, కీబోర్డ్లోని అక్షరాలు ఎందుకు ఒక క్రమ పద్ధతిలో ఉండవు, న్యూస్ పేపర్ కింద ఎందుకు 5 రంగురంగుల డాట్స్ ప్రింట్ చేస్తారు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కు మీకు ఈరోజు ఆన్సర్ దొరుకుతుంది. కీబోర్డ్లో ఎందుకు ఆల్ఫబెట్స్ ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఉండవు? పాతకాలంలో ఉపయోగించే టైపింగ్ మెషిన్లో A to Z ఆల్ఫబెట్స్ ఒక వరుసలో ఉండేవి. ఎక్కువగా ఉపయోగించే లెటర్స్ పక్కపక్కనే ఉండడం వల్ల ఒకదాన్ని టైప్ చేయబోయి మరొకదాన్ని టైప్ చేసేవాళ్ళు. అప్పుడు కీస్ అన్ని స్ట్రక్ అయిపోయాయి. ఇలా కాకుండా 1870లో క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి ఎక్కువగా ఉపయోగించే లెటర్స్ అన్నీ పక్కపక్కనే ఉంచకుండా వాటి మధ్యలో దూరాన్ని పెంచి క్వర్టీ కీబోర్డ్ అనే ఒక కొత్త కీబోర్డ్ని తయారు చేశాడు. దీనివల్ల కీస్ స్ట్రక్ అవ్వడం తగ్గాయి. మనం టైప్ చేయడానికి చాలా సులువుగా ఉండేది. మనం ఈ కీబోర్డ్ని సరిగ్గా గమనిస్తే మొదటి 6 అక్షరాలను కలిపి చదివితే క్వర్టీ అని వస్తుంది. ఎక్కువగా వాడే ఏ, ఈ, ఐ, ఓ, యు లెటర్స్ను మనకు టైప్ చేయడానికి అనుకూలంగా ఉంచి తక్కువగా వాడే ఎక్స్, క్యూ, డబ్ల్యూ, జెడ్, సి అక్షరాలను దూరంగా అమర్చారు. ఈ కీబోర్డ్ వచ్చాక మనం చాలా బాగా టైప్ చేయగలుగుతున్నాం. ఇప్పటికీ కంప్యూటర్ కీబోర్డులు ఈ ప్రక్రియలోనే తయారు చేయబడుతున్నాయి. పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? పాలల్లో 87% వాటర్ ఉంటుంది. మిగిలిన 13% ప్రోటీన్, ఫ్యాట్, లాక్టోస్, మినరల్స్, విటమిన్స్, అంతేకాకుండా క్యాసిన్ మరియు కాల్షియం కూడా ఉంటాయి. వాటర్ అనేది ఒక కలర్లెస్ లిక్విడ్, అంటే దానికి ఏ రంగు ఉండదు. క్యాసిన్ మరియు కాల్షియం వైట్ కలర్లో ఉంటాయి. వాటర్కి ఏ రంగు ఉండదు కాబట్టి ఇవి క్యాసిన్తో కలిసి మొత్తం వైట్ కలర్లో మారుతుంది. అంతేకాకుండా పాలు బయట నుంచి వచ్చే లైట్ను అబ్జార్బ్ చేసుకోవు, రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒకవేళ పాలు బయట నుంచి వచ్చే లైట్ రేస్ను అబ్జార్బ్ చేసుకోగలిగితే పాలు తెల్లగా ఉండేవి కాదు, వేరే రంగులో ఉండేవి. ఒకవేళ పాలల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటే పాలు లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి. స్కూల్ లేదా కాలేజ్ బస్సులు ఎందుకు ఎక్కువగా ఎల్లో కలర్లోనే ఉంటాయి? ఎల్లో కలర్ అనేది చాలా భిన్నమైనది. అంటే మన కళ్ళ ముందు చాలా రంగురంగుల వస్తువులు ఉంటే మనం ఎల్లో కలర్లో ఉండే వస్తువునే ముందు గుర్తిస్తాము. వాతావరణం బాగోపోయినా చీకటిగా ఉన్నా ఎల్లో కలర్ బాగా కనిపిస్తుంది. స్కూల్ బస్సులో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళ భద్రత ముఖ్యం కాబట్టి స్కూల్ బస్సులన్నీ ఎల్లో కలర్లోనే ఉంటాయి. వాహనాలు నడిపే డ్రైవర్లు వాటిని చూసి అప్రమత్తం అవుతారు. దాదాపు చాలా దేశాల్లో ఖచ్చితంగా స్కూల్ బస్సులు ఎల్లో కలర్లో ఉండాలి అనేది ఒక గవర్నమెంట్ రూల్. అంతేకాకుండా క్రేన్లు, ఎర్త్ మూవర్స్ పనిచేసే చోట చాలా ప్రమాదకరం కాబట్టి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ముందే చూసి అప్రమత్తం అవ్వడానికి ఇవన్నీ కూడా ఎల్లో కలర్లోనే డిజైన్ చేయబడ్డాయి. న్యూస్ పేపర్ కింద 4 లేదా 5 రంగురంగుల డాట్స్ ఎందుకు ప్రింట్ చేస్తారు? ఈ రంగురంగుల డాట్స్ను CMYK అంటారు. ఇందులో C అంటే సియాన్, అంటే బ్లూ కలర్ అని అర్థం. M అంటే మెజెంటా, అంటే పింక్ కలర్ అని అర్థం. Y అంటే ఎల్లో, బ్లాక్ కలర్ని Kతో సూచిస్తారు. ఈ 4 రంగులను ప్రైమరీ కలర్స్ అంటారు. వీటిని ఒకదానితో ఒకటి మిక్స్ చేస్తే మనకు కావాల్సిన రంగు వస్తుంది. ప్రింటింగ్ జరుగుతున్నప్పుడు ఈ రంగులను ప్లేట్లలో అమరుస్తారు. ఒక పేపర్ ప్రింటింగ్ సరిగ్గా ఉంటే ఈ ప్లేట్లు వాటి స్థానంలో సరిగ్గా ఉన్నట్టే. వాటి స్థానంలో ఇవి లేకపోతే ప్రింటింగ్ బ్లర్గా వస్తుంది. ఒకేసారి కొన్ని వేల పేపర్లు ప్రింట్ అవుతాయి. వాటిలో ప్రతిదాన్ని తెరిచి ప్రింటింగ్ సరిగ్గా అయిందా లేదా అని చూడడం చాలా కష్టం. అలా కాకుండా ప్రతి పేపర్ కింద ఈ 4 చుక్కలను సరిగ్గా ప్రింట్ అయ్యా లేదో చూస్తే పేపర్ మొత్తం సరిగ్గా ప్రింట్ అయినట్టే. ఈ కారణం వల్ల ఈ 4 రంగురంగుల చుక్కలను పేపర్ కింద ప్రింట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ 4 రంగులలో ఒకదాన్ని లైట్ చేసి మొత్తం 5 రంగులను ప్రింట్ చేస్తున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి.